హలో నమస్తే సార్. మనతో ఉన్నారు నమస్తే. ఎనలిస్ట్ ఆర్‌కే గారు. సార్ వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి రాజీనామా చేసాడు. వెళ్ళిపోతున్న పార్టీని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును. ఓకే. ఓడిపోయిన తర్వాత చాలామంది రిజైన్ చేస్తూ వస్తున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆహ్, బట్ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకంగా వైసీపీలో చాలా కీలకంగా ఉన్నారు. 2 సార్లు ఫస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ 2 సార్లు రాజ్యసభకి ఆయన్ని ఎంపీ చేయడం జరిగింది. మొన్న నెల్లూరులో ఎంపీగా పోటీ చేయడానికి టికెట్ కూడా ఇచ్చారు. బట్ అది ఓకే. ఆయన ఇష్టంతో చేసారా? అయిష్టంతో చేసారా? అది అది తెలీదులే గానీ ఆహ్, ఆయన పోటీ చేశారు. ఇవాళ ఆయన నేను రాజీనామా చేస్తున్నా, వ్యక్తిగత కారణాలు లేకపోతే ఇంకోటి చెప్తున్నారులే గానీ అయన్నీ చెప్పడానికి బావుంటది గానీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. మేబీ ఆయన బీజేపీలో జాయిన్ అవుతారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది మనకి తెలిసిన విషయమే. ఓకే. రాజ్యసభకి రాజీనామా చేశారు అంటే, ఆ రాజ్యసభ కూడా కంపల్సరీ ఇప్పుడున్న ఎవరు రాజీనామా చేసినా అది కంపల్సరీ టీడీపీకో లేకపోతే బీజేపీకో ఎళ్తదది. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి. మనకి లాస్టు ఆహ్, ముగ్గురు కృష్ణయ్య గావచ్చు, మోపిదేవి గావచ్చు, లేతే బీదా మస్తాన్ గావచ్చు వీళ్ళంతా రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత ఆ సీట్లన్నీ గూడా టీడీపీకి ఎళ్ళిపోయినియి. కొన్ని బీజేపీకి. ఇప్పుడు ఈయన రిజైన్ చేసినా అది బీజేపీకో, టీడీపీకో వెళ్తది. మరి ఓకే. రిజైన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఈయనే మళ్ళీ కంటెస్ట్ చేస్తారా? లేకపోతే ఏంటనేది మనకు తెలీదు. నేనైతే ఏదో వ్యవసాయం చేసుకుంటాను. ఆహ్, నాకు తెలుగుదేశాన్ని విభజించాను గానీ చంద్రబాబుతో కాదు. పవన్ కళ్యాణ్‌తో నాకు ఎప్పటినుంచో స్నేహం ఉంది. ఇయన్నీ డైలాగులు చెప్పాల్సిన అవసరం లేదు గదా! ఓకే. ఆయనకి వైసీపీలో ఎవరితో బేసిక్‌గా ఆయనకి వైసీపీలో పీఠం ఉంది. ఎవరితో విభేదాలున్నాయి ఏంటి అనేది మనకు తెలీదులే గానీ వైసీపీలో. బట్ ఇవాళ రిజైన్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. బట్ ఆయన రిజైన్ చేసేసాడు. నేను వ్యవసాయం చేసుకుంటాను. ఏ పార్టీలోను చేరట్లేదు. ఏ పదవి కోసం కాదు అని ఏదో సంథింగ్ ఎక్స్‌వైజెడ్ రాశారు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ గాని లేతే మనకు ఆయన ఆయనతో పాటు ఇంకో ముగ్గురు, నలుగురిని బీజేపీలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఎవరు అంటే ఐ మీన్ ఉన్న రాజ్యసభ ఎంపీలు ఎవరు సహకరించలేదో లేకపోతే ఏదో తెలీదు. బట్ దట్ టూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్‌లో ఉన్నప్పుడు ఈ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. లేకపోతే ఆయన ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అయేమి లేకుండా సడెన్‌గా నిన్నటికి నిన్న ఏదో హిందీలో, ఇంగ్లీష్‌లో, తెలుగులో మనకుందిగా ట్విట్టర్. దాంట్లో ట్వీట్ చేశారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. తర్వాతంతా కూడా వ్యవసాయం ఈయన యాక్చువల్‌గా సీఏ చార్టర్డ్ అకౌంటెంట్. మరి ఈయన ఏం వ్యవసాయం చేస్తారనేది మనకు తెలీదు గానీ, అలానే మెసేజ్ పెట్టారు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఈయన బీజేపీలో జాయిన్ అవుతాడు. మరి బీజేపీ నుంచి మళ్ళీ రాజ్యసభకెళ్తాడా? లేకపోతే మళ్ళీ ఎక్కడైనా పోటీ చేస్తారా? లేకపోతే ఏంటి? ఈయన ఇంటెన్షన్ ఏంటి? ఈయనతో పాటు కొంతమంది ఎంపీలని తీసుకెళ్ళాలని చూసారు. వాళ్ళెవరు ఇది లేకపోవడం వల్ల ఈయన ఎళ్ళిపోతున్నారా? ఇప్పటికి ఆల్రెడీ ముగ్గురు ఎళ్ళిపోయారు రాజ్యసభ. మనకున్న 11లో 3 పోతే 8. ఈయనతో 7 అవుతాయి. అంటే కూటమి ఒత్తిడి చేయడం వల్ల వెళ్ళిపోతున్నారంటారా? డెఫినిట్‌గా. ఈయన మీద ఆల్రెడీ కేసులు రన్ అవుతున్నాయి. వైజాగ్‌లో ఈయనేదో గవర్నమెంట్ అఫీషియల్‌ని ఎవరినో ఇది చేశారు, అది చేశారు. ఇటువంటి కేసులు. యాక్చువల్‌గా నిన్న మార్నింగు ఎయిర్‌పోర్ట్ అంటే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో. ఇక్కడ కాదు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు నాయుడు గారిని కలిసారు అనేది మరది ఆయన దావోస్, దావోస్ నుంచి విపరీతమైన పెట్టుబడులు తీసుకొని ఆయన ఢిల్లీలో దిగితే ఈయన ఎళ్లి కలిసారక్కడ. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు నాయుడు కలిసారనేది ఒక రూమర్. మేబీ కలిసుండొచ్చు. ఇప్పుడు బయటికెళ్ళాలనుకున్నప్పుడు మనం డిఫరెంట్ ఆప్షన్స్ చూసుకుంటాం కదా! అది బీజేపీకెళ్ళాలా? జనసేనకెళ్ళాలా? పవన్ కళ్యాణ్ నా స్నేహితుడే. ఆయన ఏదో ట్వీట్‌లో కూడా పెట్టారు. నాకు టీడీపీతో వ్యతిరేకమే గానీ ఎవరితోనూ పర్సనల్ లేవు. పవన్ కళ్యాణ్‌తో చాలా స్నేహం ఉంది. ఇయన్నీ రాసుకొచ్చారు. ఓకే. అల్టిమేట్‌గా ఆయన ఏ తీరానికి చేరుతారు. బట్ హి ఈజ్ నాట్ ఏ పబ్లిక్ లీడర్.
ఆయన ఇప్పుడు 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చారే తప్పితే ఆయన మీ పబ్లిక్‌ని అటాచ్డ్ అయ్యి పబ్లిక్‌తో ఉన్న లీడర్ ఏం కాదు. హి ఈజ్ నాట్ ఏ పబ్లిక్ లీడర్. హి ఈజ్ ఏ పొలిటికల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆహ్, కొంత కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసి ఉండొచ్చు కానీ బట్ హి ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్. ఆయన పొలిటికల్‌గా ఉన్నప్పుడు కూడా పవర్‌లో ఇప్పుడు ఇవాళ మనం మండల గణేష్ ఒక ట్వీట్ పెట్టారు. విజయసాయి రెడ్డి గారు ఇట్లా అధికారంలో లేనప్పుడు ఇట్లా చేయకూడదు కదా! డెఫినెట్‌గా చేయకూడదు. మనం అధికారంలో ఉన్నప్పుడు మనం రాజ్యసభ మనం ఒక ప్రాంతాన్ని మొత్తం వైజాగ్ అంతా కూడా ఈయన కన్వీనరు. అక్కడంతా ఏం చేశారు ఏంటి అనేది ఓకే. అవన్నీ వచ్చినాయి. ఆ ప్రెషర్‌తో అప్పుడు అనుభవించిన అధికారంతో ఏమన్నా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారా ఏంటో తెలియదు గానీ అల్టిమేట్‌గా ఈళ్ళకేంటుంటదండి ఈవెన్ పొలిటీషియన్స్‌కి మనం అనుకుంటుంటాం. వాళ్ళేదో అబ్బా! చాలా కష్టపడి ఏముండదు. ఓన్లీ పొలిటికల్‌గా వాళ్ళకేమైనా ఇబ్బందొచ్చింది, లేకపోతే సమ్ కేసుల్లో ఇరుక్కుంటారు. వీటి వల్ల మాత్రమే వాళ్ళు ఈ రిజైన్స్ వగైరా, వగైరా చేస్తూ ఉంటారు. మరి 2014లో ఎదుర్కొన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎదుర్కోలేకపోతున్నారంటారా? 2014లో ఆయనకేముంది? 2014లో ఆయనేమి అంతేమి ఇదిలో లేరు. బట్ ఆ రోజున ఓన్లీ జగన్‌కి ఒక చార్టర్డ్ అకౌంట్ అంతే ఆయన. ఇవాళ పొలిటికల్ లీడర్ అయిపోయారు. ప్లస్ ఈరోజు కూడా ఆయన ఏదో వైజాగ్ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. పదవి ఇచ్చారు. బట్ దాన్ని తీసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అసలు ఎళ్లారు ఒకసారి 2 సార్లు. ఆయన యాంబిషన్స్ వేరున్నాయి. ఏలేదో ఆయన వ్యవసాయాన్ని పెట్టాడులే గానీ ట్విట్. బట్ ఈజ్ డెఫినెట్‌లీ పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయి. ఆయన ముందు ముందు చూస్తాం మనం అది. ఆయన బీజేపీలో జాయిన్ అవుతాడా? లేకపోతే ఐ మీన్ చాలామంది జనసేనలో అంటున్నారు కానీ జనసేనలో జాయిన్ అవ్వడు. బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ సేమ్ అదే ఎంపీ పదవి తీసుకున్న రాజ్యసభ ఎంపీ అది ఎవరు పోటీ చేసినా టీడీపీ నుంచి పోటీ చేయాలి. ఎందుకంటే టీడీపీకి అన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి. వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు ఏంటనేది చూద్దాం. వైసీపీ వెనకబడుతున్నట్టు విజయసాయిరెడ్డి వల్ల వెళ్ళిపోవడం వల్ల వైసీపీకి ఏమైనా మచ్చలు? జీరో. వీళ్ళంతా పేపర్ మీద ఉన్న లీడర్స్. విజయసాయి రెడ్డికి ఏమన్నా పబ్లిక్‌లో అదే క్యాడర్ ఏమన్నా ఉందా? వైసీపీ అంతా కూడా జగన్ చూసి లేదా జగన్‌తో వచ్చిన ఇదే. విజయసాయి రెడ్డో, లేకపోతే సజ్జలో, లేదా సుబ్బారెడ్డో, సమ్ ఎక్స్, వై, జెడ్ వీళ్ళంతా జీరో. జీరో అని చెప్పను కానీ వాళ్ళు ఓకే. ఒక ఇది మెయింటైన్ చేయడానికి పనికొస్తారో తప్పితే ఏమైనా వాళ్ళేమి క్రౌడ్ పుల్లర్స్ కాదు. లేకపోతే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయి లేదా వేరే పార్టీలో చేరి అక్కడేదో పెద్ద క్రౌడ్ పుల్లింగ్ కూడా ఏం కాదు. ఓకే. ఈయన ఆలోచనల వల్ల అక్కడ పార్టీని ముందు తీసుకెళ్తాడా, వెనక్కి తీసుకెళ్తాడా అనేది ఆయన విషయం అది. దెర్ ఈజ్ నథింగ్. అట్లా దానివల్ల ఉపయోగం గానీ ఏం లేదు. థ్యాంక్ యూ.